డీటెయిల్స్ చూద్దాం. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు 6 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 12 స్థానాలకు దాదాపు క్యాండిడేట్లను ఫైనల్ చేసి ఫస్ట్ లిస్టులో మాత్రం 6గురినే ప్రకటించి సెకండ్ లిస్టులో మిగిలిన వారిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మందితో ఫస్ట్ లిస్టు ప్రకటించనున్నట్లు బీజేపీ సెంట్రల్ ఆఫీస్ గత వారం లీకులు ఇచ్చింది. అందులో తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. తాజాగా ఢిల్లీలోని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 3 సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీటికి తోడు మరో 3 ఎంపీ సెగ్మెంట్లకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. బీజేపీ కేంద్ర వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం నిజామాబాద్, ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి స్థానాలతో పాటు చేవెళ్లకొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్, నాగర్ కర్నూల్ పోతుగంటి రాములు పేరు వినిపిస్తుంది. స్థానాల అభ్యర్థులను ప్రకటించనుంది. మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న పలువురు బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఫస్ట్ లిస్టులో పేరు ఉంటుందో ఉండదో అనే ఉత్కంఠ పలువురిలో మొదలైంది. తెలంగాణలో కనీసంగా 10 స్థానాల్లో గెలవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. మరి ఏ పార్టీ కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలనుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన హైకమాండ్ ప్రాథమిక స్థాయిలో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా 100 మంది పేర్లతో వెలువడే ఫస్ట్ లిస్టులోనే తెలంగాణకు చెందిన 6గురి పేర్లను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఈరోజు బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందంటారా? సుజాత, ఇప్పటికే ముఖ్య నేతలందరూ ఎవరైతే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సంజయ్, డికేఆర్ వీళ్ళంతా ఢిల్లీ బాట పట్టేశారో ఆల్రెడీ ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. ప్రతిసారి కూడా బీజేపీకి సంబంధించి ముందు స్టేట్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగడం, దాంట్లో 3 పేర్లను తీసుకోవడం, దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు ఉంచడం, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటించడం అనేది వాళ్ళకి రివర్స్ గా వస్తుంది. సో ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 100 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పేసి బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ 100 మందిలో మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటారంటే మనకు 6 మెంబర్స్ అని మాత్రం చెప్తున్నారు. మేబీ 8 మందిని ప్రకటిస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లను సెలెక్ట్ చేసి పంపించాలి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. కొన్ని చోట్ల ఇద్దరు పోటీలో ఉన్నారు. కాకపోతే ఈ రోజు 8 మందిని ప్రకటిస్తే సిట్టింగ్ లతో పాటు మీరు ఇంతమంది ఆల్రెడీ చెప్పారు కాబట్టి చేవేళ్లకు సంబంధించి కానీ, భువనగిరికి సంబంధించి కానీ, మహబూబ్ నగర్ కానీ ఇది ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీటిలో పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక మహబూబ్ నగర్ కి సంబంధించి డికేఆర్ జితేందర్ రెడ్డి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ దానికి ఆల్రెడీ డికేఆర్ పేరు ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ మల్కాజ్గిరికి సంబంధించి కూడా చాలా మంది బరిలో ఉన్న ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ కి మీరు వర్క్ చేసుకోండి అని చెప్పేసి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పేసి ఆయన వర్గీయులు చెప్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే మాత్రం ఒక 8 పేర్లు ఈజీగా బీజేపీ ప్రకటించవచ్చు. సో ఎక్కువ పేర్లను ప్రకటించి ముందే ప్రజల్లోకి వెళ్తే అది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే బీజేపీ ముందుగా అభ్యర్థులను ప్రకటించడం, ముందుగా ప్రజల్లోకి వెళ్ళడం, మోడీ సర్కారు మరొకసారి అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకంతో మేమే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉంటాం, మీకు ఎక్కువ నిధులు తీసుకొని రాగలుగుతాం, తెలంగాణను డెవలప్ చేయగలుగుతాము, ఇక్కడ కాంగ్రెస్ కి గట్టి ప్రతిపక్షంగా మేము యుద్ధం చేయగలుగుతాము. సో దయచేసి ఎవరి మాటలు నమ్మకండి, మాకు బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదు, మాకే ఓటు వేయండి అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళడానికి కీలక నిర్ణయాలు కూడా ఆల్రెడీ తీసుకున్నారు. అండ్ 4th, 5th ఇక్కడికి మోదీ రావడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. మోదీ 2 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, తెలంగాణకి ఇంకేమైనా హామీలు ఇస్తారా, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మోడీ కనుక ఇంకేమైనా కొత్త హామీలు ఇవ్వగలిగితే అది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది.
సో మొత్తానికైతే వీళ్ళతో పాటు కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు మనము నాగర్ కర్నూలుకి సంబంధించి బీఆర్ఎస్ ఎంపీ రాములు ఆయన తనయుడు భరత్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒక సీట్ వస్తుందని చెప్పేసి బీజేపీలో చర్చ నడుస్తుంది. ఈ రోజు ఆయన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం నేను కూడా కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు ఇంకా. సో ఢిల్లీలో ఉన్నారంటే మేబీ ఈ రోజు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జాయిన్ అయ్యి వెంటనే ఆయన పేరు కూడా ఏమైనా లిస్ట్ లో ఇస్తారా? అలా ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బీజేపీ కండువా కప్పుకోకముందే బీజేపీ అభ్యర్థిగా లిస్టు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి ఎంతమందిని ఇస్తారు. మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చేసి కొంచెం ఏవైతే అటు ఇటుగా ఉన్న వాటి వేరే పార్టీల నుంచి అభ్యర్థులు వస్తారో అనుకున్న వాటిని మాత్రమే పెండింగ్ లో పెట్టి మిగతా ఇచ్చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి, ఒకసారి భేటీ ఇచ్చినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. స్వప్న, అలాగే ఈరోజు ఫస్ట్ లిస్ట్లో 100 నుంచి 120 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ ఫస్ట్ లిస్ట్లో ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు 6 పేర్లు అయితే మస్తుగా ఉంటాయి. ఎందుకంటే కిషన్ రెడ్డి పేరు మస్తుగా ఉంటుంది, సంజయ్ పేరు ఉంటుంది, అరవింద్ పేరు ఉంటుంది. ఈ సిట్టింగ్ ఇవి కంపల్సరీ ఉంటాయి. అండ్ ఒక ఆదిలాబాద్ సోయం బాబురావు పేరు ఎందుకో తెలియదు, ఆయన కొంచెం పార్టీ తోటి కాస్త దూరంగా మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకు ఏదో చిన్న గ్యాప్ అయితే వచ్చింది పార్టీకి మధ్యలో అని తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అసలు పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడింది కానీ పార్టీకి సంబంధించి ప్రజలకు పోయింది కానీ లేదు. సో ఆయనకు సంబంధించినటువంటి స్థానం ఒకటే పెండింగ్ లో ఉంది. కాకపోతే సోయం బాబురావు కూడా నాకే ఇవ్వండి, ఖచ్చితంగా నేను మళ్ళీ ఈసారి గెలిచి తీరుతాను అనేటువంటి అదైతే ఇస్తున్నారు. అండ్ మోదీ కూడా ఆదిలాబాద్ లోనే సభ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఏమైనా జరగవచ్చు. అక్కడ అభ్యర్థి ఎవరనేది మనకు క్రిస్తులు తేలిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన వాళ్ళకి వస్తే చెవేళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డికి అక్కడైతే పోటీ లేదు. కొండ విశ్వేశ్వరరెడ్డికి ఆల్రెడీ చెప్పారు అండ్ ఆయన కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. భువనగిరి బుర్ర నరసయ్య గౌడ్ సంగతి కూడా అంతే, ఆయన కూడా పెద్దగా పోటీ లేదు అక్కడ ఆయనకే ఇచ్చిస్తే అవకాశం మనకు అనిపిస్తుంది. అండ్ మహబూబ్ నగర్ కి సంబంధించి చూసుకుంటే జితేందర్ రెడ్డి డీకేఆర్ అన్నప్పుడు మొన్న వెళ్ళి ఇద్దరిని కూడా పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలవడం, అమిత్ షా సమక్షంలో మాట్లాడడం, డీకేఆర్కి ఇవ్వడానికి జితేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు అనేటువంటి మాటలే వినిపిస్తున్నాయి. సో అక్కడ కూడా మనకి డీకేఆర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మనము చూసుకుంటే మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించి ఈటెల రాజేందర్ ఆల్రెడీ నాకు వచ్చేసిందని ఆయన సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసేసుకున్నాడు. సో ఏ రకంగా చూస్తున్నా ఈ పేర్లు అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తున్నాయి మనకు. మిగిలిన సంబంధించినటువంటి విషయాలు హైదరాబాద్ కి సంబంధించి అది గెలిచే సీట్ కాదు, అయినా కూడా ఒక లేడీ పెడదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు, మాధవ్కి ఇద్దామని. సో అది ఎంతవరకు అవుతుందో మనం చూడాలి. ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి బయట వ్యక్తుల మీద ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారు అనేది బీజేపీ మాట. సో ఆ సిట్టింగ్ ఎంపీల కోసం చూస్తున్నారు. అది రానప్పుడు ఇప్పుడు పెద్దపల్లికి సంబంధించి అనేవి ఏవి ఇవ్వాలి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఇవైతే ఇప్పుడు ఎలాంటి డిస్కషన్ లేకుండా ఇచ్చేటువంటివి కాబట్టి ఈ సీట్లు అయితే ప్రకటించి మిగతావి పెండింగ్ లో పెడతారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.